వల్ల నా ఇల్లు ఎంత బాధపడిందో నాకు బాగా తెలుసు. అందుకే నిన్ను ఈ ఇంట్లో ఎందుకు ఉండనిచ్చారు అని నేను అత్తయ్య గారిని అడుగుతున్నాను. అవునమ్మా, ఇలాంటి వాళ్ళు ఇంట్లో ఉంటే ఇంటి నాశనాన్ని కోరుకుంటారు. ఈవిని వెంటనే బయటికి పంపించేయండి. తప్పు సిద్ధు, చెల్లెం ఇదివరకులా లేదు. జైల్లో శిక్ష అనుభవించి వచ్చాక తను పూర్తిగా మారిపోయిందిరా. ఒకరోజు ఈ గుమ్మం దగ్గరకొచ్చి మీరు నన్ను క్షమిస్తే ఈ ఇంట్లో పని మనిషిగా బతుకుతాను అంది. మన మనిషి పని మనిషిగా ఉండటం ఏంటా అని నేనే ఉండమన్నానమ్మా. తనిప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. పూర్తిగా మారిపోయిన మనిషి గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎంత కాదనుకున్నా తను మన మనిషే కదా. ఏదైనా చెడుగా చెప్పాలని చూస్తే సమాధానం ఎలా చెప్పాలో మనకు కూడా తెలుసు. ప్రస్తుతానికి ఆ పని చేయట్లేదు కాబట్టి ఈ ఇంట్లోనే ఉంటుందిలే. ఇక మీరు వచ్చేసారు కదా, ఇక అందరం హాయిగా ఉందాం. ఇక ఈ విషయాన్ని వదిలేయండి. నా పిల్లలు కూడా నాకు శత్రువుల్లా మారారు. ఇది నాకు చాలా కష్టంగా ఉంది. తొందరలోనే దీన్ని అధిగమించాలి. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి. సూర్య, ముందు మీరు ఫ్రెష్ అవ్వండమ్మా. తినడానికి ఏమైనా రెడీ చేస్తాను. అలాగే అమ్మ వర్ష రా. నాన్న మారిపోయి మంచి పని చేశారు. నువ్వు మారావో లేదో ఇప్పటికీ మాకు తెలియట్లేదు. ఆయన బ్రతుకుండే నువ్వు పోయినా బావుండేది. ఇప్పటికైనా నువ్వు మనిషిగా ఉండు. ఎవ్వరి మీద ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అప్పుడే చివరి వరకు ప్రశాంతంగా ఉంటావు. నీ చావు వీళ్ళని ఎక్కడి దాకా తీసుకొచ్చింది. నా మీద కోపంతో ఉన్నవాళ్ళని నేను మార్చుకోవాలి. లేదు అంటే నిజంగానే నేను ఒంటరిదాన్ని అయిపోతాను. ఎవరమ్మా నువ్వు? ముందు మీరెవరో చెప్పండి. కరెక్టే, నా పేరు చక్రి. పూర్తి పేరు చక్రవర్తి. గంగాధర్ ఫ్రెండ్ని. లోపలికి రావచ్చా? రండి రండి. ఇప్పుడు చెప్పమ్మా, మరిద్దరం లోపలే ఉన్నాం కదా. ఇంతకీ నువ్వెవరు? మా గంగాధర్ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? తనకి నా వాళ్ళంటూ ఎవరూ లేరే. ఓ, పని మనిషివా? నేనేం పని మనిషిని కాదు, గంగాధర్ గారి గెస్ట్ని. కొన్ని రోజుల నుంచి ఈ ఇంట్లోనే ఉంటున్నాను. అవునా? మరి విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే. ఇంతకీ నీ పేరేంటమ్మా? సమంత. అయినా ఆ అమ్మాయిని అడిగితే నువ్వు చెప్తావేంట్రా? నీ మాటలతో అనవసరంగా ఆ అమ్మాయిని భయపెట్టకు, అందుకే నేను చెప్పాను. ఈ అమ్మాయిని చూస్తుంటే భయపడే మనిషిలా లేదు, 10 మందిని భయపెట్టే మనిషిలా ఉంది. భలే సరదాగా మాట్లాడుతున్నారే. ఎవరంకులీనా? నా స్నేహితుడమ్మా. అప్పుడప్పుడు ఇదిగో ఇలా మెరుపు తీగలా వచ్చి వెళ్తూ ఉంటాడు. వచ్చాడంటే ఇదిగో ఇలా హడావిడి చేస్తుంటాడు. స్నేహితుడి గురించి బాగా గొప్పగా చెప్పావు, కానీ ఇంతకీ ఈ అనుకోని అతిథి ఎవరు? నీకెలా పరిచయం అయింది? నిజంగానే తను అనుకోని అతిథిరా. తనకి కారు యాక్సిడెంట్ అయ్యి స్పృహలేని పరిస్థితిలో నాకు కనిపించింది. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేయించి ఇక్కడికి తీసుకొచ్చాను. అవునా? మరి తన వాళ్ళంటూ ఎవరు లేరా? ఇక్కడే ఉంది. ఎందుకు లేరు? అసలు ఆ అమ్మాయి ఎవరనుకున్నావు? ఈ సిటీలోనే పేరు మోసిన అదేమిట్రా, సిటీలో పేరు మోసిన అనాగిపోయావు? ఇంతకీ ఎవరా పేరు మోశారు? అది చెప్పు. సిటీలోనే పేరు మోసిన ఒక పెద్ద వ్యాపారవేత్త ఇది వరకు ఒకరు ఉండేవారు. వాళ్ళు తాలూకు అమ్మాయి.
వాళ్ళంతా ఎప్పుడో వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. పాపం వాళ్ళ గురించే ఆలోచిస్తూ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ కారుతో చెట్టును గుద్దేసింది. తర్వాత తనకి తెలివొచ్చాక ఈ కథ నాకు చెప్పింది. ఓహో, తనకి ఎవరూ లేరు, నేను ఒంటరినే కదా, నాకు సాయంగా ఉంటుందని ఇక్కడే ఉండమన్నాను. చాలా మంచి పని చేశావురా. అమ్మా సమంత, నీకు వీడి గురించి తెలుసు కదా? వీడొక పెద్ద ఫోటోగ్రాఫర్. ఫోటోలు చాలా బాగా తీస్తాడు. వీడు తీసిన ఫోటోలకి అవార్డులు కూడా వచ్చాయి. చూశాను అంకుల్, ఆ ఫొటోస్ అన్నీ కూడా చూపించారు. చాలా సంతోషం అమ్మా. నువ్విక్కడే ఉంటావు కాబట్టి ఇక మనం ఇప్పటి నుంచి రెగ్యులర్గా కలుస్తూనే ఉంటాం. ఒరే గంగా, నిన్నొక విషయం అడిగాను. తీసుకొచ్చాను రా, ఇదిగో. చాలా థ్యాంక్స్ రా. అడిగినప్పుడల్లా నువ్వు నాకు ఇలా సాయం చేస్తున్నావు. ఏదో ఒక రోజు మొత్తం తీర్చిపోతాను. స్నేహితుల మధ్య సాయం ఏంట్రా? లేదురా, ఒకప్పుడు సాయం చేసి ఆదరించిన మనుషులకి ద్రోహం చేయాలని చూశాం. తర్వాత నా తప్పు నేను తెలుసుకుని మారాను. కానీ నాతో జీవితాన్ని పంచుకున్న మనుషులు ఇంకా అదే పగా ప్రతీకారాలతో తన ఐదోతనాన్ని కూడా తుడిచేసుకొని తను అనుకున్నది సాధించాలని ప్రయత్నిస్తోంది. అలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని, డబ్బుల కన్నా మనుషులకి, మనల్ని ఆదరించే వారికి విలువివ్వాలని తెలుసుకునేలా చెయ్యాలి. ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. నేను వస్తానమ్మా. కూర్చోండి అంకుల్, ఒక మంచి కాఫీ తీసుకొస్తాను, తాగి వెళ్ళండి. మళ్ళీ వస్తానమ్మా. మన పరిచయం ఇక్కడితో ఆగిపోదు, ఇంకా చాలా దూరం వెళుతుంది. అప్పుడప్పుడు వచ్చి నీ చేతి కాఫీ తాగుతాను కదా. వెళ్ళొస్తాను. బాయ్రా. సరేరా. వీడికి బుద్ధుందా? నేను ఫోన్ చేస్తానని తెలుసు కదా, కనీసం ఫోన్లో నెట్వర్క్ ఉందా లేదా తెలుసుకోవాలి కదా. ఏంటి స్వప్న, ఎవరి మీద చిరాకు పడుతున్నావు? ఇంకెవరి మీదత్తయ్యా? నా కొడుకు మీద. అదేంటి, వాడింకా ఇంటికి రాలేదు కదా, అప్పుడే వాడి మీద కోపాన్ని చూపిస్తున్నావా? అది కాదత్తయ్యా, అప్పుడు మాతో బయలుదేరమంటే ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను తర్వాత వస్తానన్నాడు. నిన్న ఫ్లైట్ ఎక్కాడు. వాళ్ళ డాడీని ఎయిర్పోర్ట్ కి పంపిస్తాను అంటే ఎవరూ రావద్దు, నేనే డైరెక్ట్ గా వస్తానని ఫోన్ కట్ చేశాడు. సరే, వాడి మాట కాదనడం ఎందుకని ఎయిర్పోర్ట్ కి ఆయన కూడా వెళ్లలేదు. ఇప్పుడు ఫోన్ చేస్తుంటే కలవడం లేదు. తల్లిగా కొడుకు గురించి నీకు బెంగ ఉండటంలో తప్పేం లేదు, కానీ వాడేం మాటలు రాని చిన్నపిల్లాడు కాదు కదా, వస్తాడు. ఎందుకు అనవసరంగా భయపడుతున్నావు? అది కాదత్తయ్యా, వాడు పుట్టాక ఇండియా రావడం ఇదే మొదటిసారి. అసలే అక్కడ పెరిగినవాడు. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు కదా, అందుకే భయపడుతున్నాను. ఇక్కడున్న వాళ్ళు అమెరికా వెళ్లి ఆనందంగా ఉండట్లేదా? అలాంటిది అమెరికాలో పుట్టి అక్కడ పెరిగినవాడు అంత అమాయకంగా ఎందుకుంటాడు? నువ్వు అనవసరంగా ఏదేదో ఆలోచించకు. అయినా ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారు? చిన్న హింట్ ఇస్తే ప్రపంచం మొత్తాన్ని చుట్టేస్తున్నారు. నువ్విలా ఫోన్ చేస్తావని వాడు అవుట్ ఆఫ్ నెట్వర్క్లో పెట్టినట్టున్నాడు. వచ్చేస్తాళ్లేమ్మా. అసలు వీడి ఇండియాలో అడుగు పెట్టాడా లేదా? ఏంటి బాబు, హైదరాబాద్ రావడం ఇదే మొదటిసారా? అంతలా ఫోటోలు తీస్తున్నారు? అవును బ్రో, హైదరాబాద్కే కాదు, ఇండియాకే మొదటిసారి వస్తాను. వస్తాను కాదు బాబు, వచ్చాను అనాలి. రెండిటికి తేడా ఏంది? చాలా తేడా ఉంది బాబు. వచ్చాను అంటే ఇప్పుడు మీరు వచ్చినట్టు, వస్తాను అంటే ఇంకా బయలుదేరుతున్నట్టు. ఓకే, థ్యాంక్ యూ నాకు తెలుగు గురించి ఇచ్చినందుకు.
ఇచ్చినందుకు కాదు బాబు, చెప్పినందుకు అనాలి. హైదరాబాద్ ఆల్సో ఏ వెరీ గుడ్ సిటీ. అవును బాబు, ఇప్పుడు హైదరాబాద్ కూడా అమెరికా లాగే తయారైంది. ఇంతకీ మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు బాబు? అమెరికా నుంచి వెళ్తున్నాను. వస్తున్నాను అనాలి. ఓకే, ఐ విల్ కేమ్ ఫ్రమ్ అమెరికా. అవునా? ఏంటి బాబు, సిటీ చూడ్డానికి వచ్చారా? ఇక్కడ మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఓ ఎస్, మా ఊరు ఇదే. మా గ్రాండ్ పా అందరూ ఇక్కడే ఉంటారు. ఓ, మీ సొంతూరు ఇదా? ఎస్ బ్రో. మరి ఫస్ట్ టైం వస్తున్నానని చెప్తున్నారు కదా, అంతలాగేస్తూ వచ్చారేంటి? ఇంకా తిరిగి వెళ్ళరా? అవన్నీ గిఫ్ట్స్. మా గ్రాండ్ పాకి, మా గ్రాండ్ మాకి, పని వాళ్ళకి అందరికి గిఫ్ట్స్ తెచ్చాను. చాలా కాస్ట్లీ. అవునా? మొత్తం ఎంత అవుతుంది బాబు? అరౌండ్ $50,000. అబ్బో, మా ఇండియా కరెన్సీలో లక్షల్లో ఉంటుంది బాబు. మేబీ. కారుంచు కారుంచు. కాస్త కారు ఆపానాలి. ఓకే. హే బ్రో, స్టాప్ స్టాప్ స్టాప్. హలో మామా, చెప్పు. మావా ఎక్కడున్నావురా? సారా కొట్టుకు వెళ్తున్నాను రా. మంచి గిరాకీ తగిలింది మావా, మన ప్లేస్కి వచ్చేసాయి. అలాగే వస్తున్నా. నువ్వు వేసిన వేషం ఏంటి? ఆంజనేయ స్వామి. హనుమాన్. వెరీ నైస్. టేక్ దిస్. రామ్ సీతారాం, రామ్ సీతారాం, రామ్ సీతారాం. ఇంట్లో ఆడపిల్ల నేనున్నాను కదా అంకుల్, నేను చేస్తాను, మీరు వెళ్ళండి. నీకెందుకమ్మా శ్రమ? అసలే గారాబంగా పెరిగిన అమ్మాయివి. ఈ పనులన్నీ నీకు చేతకావు. నువ్వు కూర్చోవు. 10 నిమిషాల్లో వంట చేసేస్తాను. ఘుమఘుమలాడే భోజనం చేద్దాం. నిజమే అంకుల్, గారబంగానే పెరిగాను. మా తాతయ్య నాని చూపించిన ప్రేమని నేను ఆసరాగా తీసుకొని వాళ్ళని ఎంతగానో ఏడిపించాను. కానీ నా మీద వాళ్ళు ఏ రోజు కోపాన్ని పెంచుకోకుండా ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నేను చేసిన తప్పులకి మా నాని అప్పుడప్పుడు తిట్టినా తాతీ మాత్రం నన్ను సమర్థించేవారు. నా తప్పుల్ని కూడా ఆయన ఒప్పులుగానే చూసేవారు. అంత ప్రేమ చూపించిన వాళ్లకి నేను ఈరోజు దూరం అయిపోయాను. ఇది నాకు కష్టంగానే ఉంటుంది. కానీ ఒకప్పుడు అందర్నీ నేను పెట్టిన బాధకి నాకు నేను విధించుకున్న శిక్ష ఇది. చూడమ్మా, నువ్వు మారిపోయావు కదా, కానీ ఎందుకు గతాన్ని తలుచుకుంటావు? అంతా బాగుంటుంది. నీ భవిష్యత్తు కూడా బాగుంటుందన్న నమ్మకం నాకుంది. ఇంకా దేని గురించి ఆలోచించకు. అంతా బాగుండాలి అంటే నా చెల్లెలకి వంశీకి పెళ్లి జరగాలి. వాళ్ళిద్దరూ ఒకటవ్వాలి. వాళ్ళ ప్రేమ గెలవాలి. వాళ్ళ కళ్ళల్లో నిజమైన ఆనందం చూసిన రోజునే నేను చేసిన ఈ పనికి న్యాయం జరిగింది అనుకుంటాను. అంతవరకు నా మనసులో బాధ అలాగే ఉంటుంది. నా అదృష్టం ఏంటో తెలీదు. నేను ఏ ఇంట్లో ఉన్నా నన్ను అపురూపంగానే చూసుకున్నారు. నా చెల్లెలకి నేనెంత ద్రోహం చేసినా తను నా మీద ప్రేమనే పంచింది. చివరికి ఏ బంధం లేని ఆ రాణి అక్క విషయంలో కూడా నేను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా అక్క నన్ను సమర్థించింది. ఇప్పుడు మీరు కూడా మీరు నన్ను సొంత మనిషి కన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు. చూడమ్మా,
ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో తెలుసో తెలియకో చిన్న తప్పు చేస్తారు. కానీ ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం మాత్రం నూటికో కోటికో ఒక్కరు మాత్రమే చేస్తారు. నువ్వు ఒకప్పుడు తప్పులు చేశావు, కాదనను. కానీ ఈరోజు వాటి గురించి తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నావు, ప్రాయశ్చిత్తాన్ని కోరుకుంటున్నావు. నీ వాళ్ళు బాగుండాలని నువ్వు కోరుకుంటున్నావమ్మా. సో నీ గతాన్ని నువ్విక తలుచుకోనక్కర్లేదు. భవిష్యత్తులో మళ్ళీ మీరందరూ కలిసే రోజు ఒకటి వస్తుందని నమ్మకం నాకుందమ్మా. మీ మంచి మనసుతో ఆ మాట చెప్తే జరుగుతుందన్న నమ్మకం నాకుంది. కానీ ఇప్పుడు వంట నేనే చేస్తాను, మీరు వెళ్ళండి. అయ్యయ్యో, నేను చెప్తూనే ఉన్నాను కదమ్మా, ఉండు. నేను చెప్పాను కదమ్మా, నీకు ఈ పనులేమీ రావని. నువ్వు నా మాట వినిపించుకోలేదు. చూడు, వేలు కట్టయింది. నా మనసుకైన గాయంతో పోలిస్తే ఇది పెద్ద దెబ్బేం కాదంకుల్. ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నా కూడా వర్ష మా గురించి ఆలోచించలేదా? ఇంత చిన్న వాటికే నేను బాధపడితే ఎలా? గాయం అయితేనే కదా జీవితం విలువేంటో తెలిసేది. పర్వాలేదు, నేను వంట చేస్తాను. వద్దమ్మా, ఒంటరినైపోయిన నాకు ఒక కూతురులా ఇంటికొచ్చావు. నువ్వు వచ్చాకే నా జీవితంలో ఏదో ఒక కొత్త సంతోషం వచ్చింది. ఇది నాకు చాలు. నువ్విక్కడున్నంతకాలం నిన్ను మహారాణిలా చూసుకుంటాను. నువ్వు అలా కూర్చో, నేనే వంట చేస్తాను. పదమ్మా, వెళ్ళు, కూర్చో. ఏంటి ఇక్కడ స్టాప్ చేసావు? ఇక్కడ ఫోటోలు తీయడానికి ఏమీ లేదు కదా. నీకు ఫోటో తీయనా? అలా నిల్చో, ఒక మంచి ఫోటో తీస్తాను. హే బ్రో, హూ ఆర్ యూ? ఫోటో తీస్తుంటే అడ్డుగా వచ్చావు, పక్కకు తప్పుకో. నేను తప్పుకోవడానికి రాలేదు, నీ దగ్గర ఉన్నవన్నీ పట్టుకుపోవడానికి వచ్చాను. వాట్? ఆర్ యూ థీఫ్? అదేందో నాకు తెలియదు. నీ దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసాయి. అరే ఫూల్, నా దగ్గరున్నవి దొంగతనానికి వచ్చావా? ఐ విల్ కిల్ యూ. ఏమనుకుంటున్నావు? చూడాడు ఎలా మాట్లాడుతున్నాడు. అమెరికా నుంచి కొనుక్కొచ్చానని చెప్తే ఇండియాలో ఇలానే దోచుకుంటారు. మర్యాదగా ఉన్నవన్నీ మాకిచ్చి వెళ్ళిపో, లేదంటే నిన్ను చంపి తీసుకెళ్తాం. యూ ఈడియట్స్, నన్నే బెదిరిస్తారా? యూ ట్రై టు స్టీల్ మై థింగ్స్, ఐ విల్ కిల్ యూ. యూ మర్యాదగా అడిగితే నువ్వెందుకు ఇస్తావురా? వారం నుంచి వచ్చావు కదా, పొగరు బాగానే ఉంటుంది. నిన్ను ఇక్కడే చంపేసి మొత్తం పట్టుకెళ్ళిపోతాం. నువ్వేమయ్యావో కూడా ఎవ్వరికీ తెలియదు. వద్దు వద్దు, నో 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 నో, వద్దు. అడగ్గాని ఇచ్చేసుంటే ఇంత సమస్య వచ్చేది కాదు కదా. నా తెలుగు కరెక్ట్ చేస్తుంటే నువ్వు గుడ్ మ్యాన్ అనుకున్నాను, బట్ యూఆర్ ఎ బ్యాడ్ మ్యాన్. నిన్ను వదలను. ముందు మేము నిన్ను వదిలితే కదరా నువ్వు మమ్మల్ని వదలకుండా ఉండడానికి. ఇక్కడ నీ అరుపులు పట్టించుకునేవాడు ఎవ్వడూ ఉండడు. నీ ఆర్తనాదాలని వినేవాడు కూడా ఎవడు ఉండడు. నో.
వావ్, వాట్ ఏ గ్రేట్ మ్యాన్. ఇంత ఓల్డేజ్లో కూడా ఇంత ఎనర్జెటిక్గా ఫైట్ చేస్తున్నారా? గ్రాండ్ పా, యు డూ ఇట్. హే థీఫ్, మై బ్యాగ్. సునీల్ గారు, మీకేం కాలేదు కదా? నాకేం కాలేదు చలపతి గారు. వాడు ఆ పిల్లోడు బ్యాగ్ తీసుకొని పారిపోతున్నాడు. వాడు తప్పించుకోవడానికి లేదు. మీరు వాడిని ఫాలో. అలాగే బాబు, నీకేం కాలేదుగా? గ్రాండ్ పా, మీరు నన్ను అడుగుతున్నారా? మీరు టైంకి వచ్చి నన్ను సేవ్ చేశారు. ఇంతలా ఫైట్ చేస్తుంటే ఇట్స్ రియల్లీ వండర్ నో. ఇవి వ్యవసాయం చేసిన చేతులు బాబు. ఈ విధవలకి భయపడతానా నేను? మా ఆశ్రమానికి వెళ్దాం పద బాబా. పర్లేదు గ్రాండ్ పా, నేను వెళ్తాను. ఇట్స్ ఓకే. ఇండియాలో ఇదంతా కామన్ అంటగా. ఆ డ్రైవర్ ఇడియట్ చెప్పాడు. నాట్ ఓకే బాబు. మా భారతదేశం దొంగలకు నీలేం కాదు. ఈ దేశంలో ఉన్న సంపదని ఎంతో మంది దోచుకోవాలని చూశారు. అయినా సరే మా భరతమాత తలెత్తుకుని నిలబడిందే కానీ ఎప్పుడు ఎవరి దగ్గర తల ఉంచలేదు, చెయ్యి చాచలేదు. అది ఈ మట్టికున్న ప్రత్యేకత. చూడు బాబు, నీ బ్యాగ్ తీసుకొచ్చి ఇచ్చే బాధ్యత నాది. మా దేశంలో ఇలాంటి విధవులు ఉన్నారేమో కానీ ఈ దేశం మాత్రం ఎప్పుడూ ఒకరి సొత్తు మీద ఆశపడలేదు. రత్నగర్భం బాబు ఇది. ఎదుటి వాళ్ళకి దానం ఇచ్చే గుణమే తప్ప దోచుకునే జనం ఈ దేశంలోనూ ఉండరు. ఇలాంటి దొంగ వేదలు అక్కడక్కడ ఉండి దేశం పేరు చెడగొడుతున్నారు. నీ బ్యాగ్ నీకు అప్పగిస్తాను. ముందు నా ఆశ్రమానికి వెళ్తాం పద. పద బాబు. ఓకే గ్రాండ్ పా. పద బాబు. ఇప్పుడు నువ్వు బాధ్యత తీసుకోవాలి. ఏంటనయ్యా, వర్షకి బాధ్యతలు అప్పగిస్తున్నావా? తనకేం తెలుసు? రేపే మంచి ముహూర్తం ఉందన్నారు. రేపెళ్ళి నువ్వు ఆ చైర్పర్సన్ కుర్చీలో కూర్చోవాలి. ఇవి తీసుకో. మహి, అన్ని దగ్గరను చూసుకో. కొత్తగా నువ్వు కోటీశ్వరాలు అయ్యావు కదా, ఈ లైఫ్ ఎలా ఉంటుందో నువ్వు చూసుకో. ఫ్యాక్టరీ బాధ్యతలు నేను చూసుకుంటాను.